యావత్ తెలంగాణ ఇప్పుడు చలో వరంగల్ అని నినదిస్తోంది. ఈ నెల 27న ఓరుగల్లు వేదికగా జరగనున్న రజతోత్సవ మహాసభను దిగ్విజయం చేసేందుకు గులాబీ శ్రేణులంతా సై అంటున్నారు. గ్రామ గ్రామాన సన్నాహక సమావేశాలకు అద్వితీయమైన స్పందన లభిస్తోంది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ క్యాడర్ కదం తొక్కారు. భారీ ఎత్తున తరలివచ్చి గులాబీ జెండా సత్తాను చాటాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో నిర్వహించిన మీటింగ్లో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. అటు జై కేసీఆర్, జయహో బీఆర్ఎస్ నినాదాలతో మెదక్ జిల్లా అంతా కూడా హోరెత్తింది. చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా వరంగల్ మీటింగ్కు కార్యకర్తలంతా పెద్ద ఎత్తున తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కోరారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జోరుగా సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఇక రజతోత్సవ సభ నేపథ్యంలో సన్నాహక సమావేశాలకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశాలకు సంబంధించిన అప్డేట్ ఏంటి? అండ్ అలాగే ఈ నెల 27న వరంగల్లో భారీ ఎత్తున మహాసభ అయితే జరగనుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అటు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాలకు సిద్ధమవుతున్నారు. ఒక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ప్రజల్ని సభకు తరలించేందుకు అవసరమైనటువంటి ఏర్పాటు చేస్తున్నారు. విస్తృతమైనటువంటి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే గోడల మీద వాల్ పెయింటింగ్స్ వేసే ఒక కార్యక్రమం కొనసాగుతున్నది. మరోవైపు వాల్ పోస్టర్లను ఆవిష్కరించేటువంటి కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. నిన్న మెదక్ లో పద్మా దేవేందర్ రెడ్డి వాల్ పోస్టర్ ఆవిష్కరించగా ఈ రోజు సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అట్లాగే జైనాబాద్ లో ఎమ్మెల్యే మాణిక్రావు నేతృత్వంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. అట్లాగే మీడియా సమావేశాలు కూడా జరిగాయి. నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో పడంచెర్లో కూడా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని పడంచెరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా సభకు తరలిరావాలని చెప్పి పిలుపునిచ్చారు. మరోవైపు ఇటు నర్సాపూరు, ఇటు సిద్దిపేట, గజ్వేలు, దుబ్బాక నియోజకవర్గాలు, అటు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్ళడానికి అవసరమైనటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే వరంగల్లో ఎలకతుర్తి ప్రాంతంలో ఈ సభ జరుగుతుంది కాబట్టి ఎలకతుర్తి ప్రాంతానికి సమీపంగా ఉండేటువంటి సిద్దిపేట జిల్లా, అట్లాగే ముఖ్యంగా మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా కూడా పెద్ద ఎత్తున తరలి రావడానికి అవసరమైనటువంటి ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు అటు కరీంనగర్, వరంగల్ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా కూడా ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ వచ్చే 10-15 రోజులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ సభకు సంబంధించిన అంశాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలని చెప్పి బీఆర్ఎస్ అధినేత ఆదేశించిన నేపథ్యంలో పార్టీ క్యాడర్ అంతా కూడా ఇవాళ గ్రామాల్లోకి వెళ్లి ఈ సభకు అవసరమైనటువంటి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నది. సింధూరా, రైట్, థ్యాంక్ యూ రంగాచారి. ఇటు ఒకవైపు యావత్ తెలంగాణ అంతా కూడా చలో వరంగల్ అని నినదిస్తుంది. ఈ నెల 27న వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ అయితే జరగనుంది. అటు ఊరూరా ఇప్పటికే రజతోత్సవ మహాసభకు సన్నాహక సమావేశాలకు జనం నుంచి అద్భుతమైన స్పందన అయితే వస్తుంది. రజతోత్సవ సభతో గులాబీ జెండా తన సత్తాను అయితే చాటాలని చెప్పి ప్రశాంత్ రెడ్డి కూడా పిలుపునివ్వడం జరిగింది.